లేస్తే మనిషిని కాదు అనేటటువంటి వ్యవస్థ నుంచి ఎలాగ సీరియస్ ఎఫర్ట్ పెట్టాలి అన్నటువంటి స్టేజీకి భారత సైన్యం చూపెడితే ఏది ఇదివరకు మన సైన్యానికి లేస్తే మనిషిని కాదనే లక్షణం లేదు, లేస్తే మనిషిని కావనేటువంటిది పాకిస్తాన్. సత్తా ఏంటో చూడండి అని చూపించేది భారత సైన్యం. ఇప్పుడు పాకిస్తాన్ సైన్యానికి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు పెట్టిన చెక్ దెబ్బకి లొంగిపోతున్నారు. భారతదేశం ఒకప్పుడు భారతదేశానికి 90,000 మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు. ఆ తర్వాత కార్గిల్ అప్పుడు లొంగిపోయారు. ఎప్పుడు చూసినా పాకిస్తాన్ సైన్యం చావడం లేదా లొంగిపోవడం, ఇది వాళ్ళ దౌర్భాగ్యం. అదే సందర్భంలో వాళ్ళు గెలిచిందే ఇంతవరకు లేదు. వాళ్ళు అసలు ఏ యుద్ధంలోనూ గెలవలేదు. పాకిస్తాన్ అనేటటువంటిది ఓడిపోతూ కేవలం మీడియా సోషల్ మీడియాలో మాత్రం విజయం సాధించే దేశం. ఇప్పుడు తాలిబన్లు పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైనికుల్ని స్పిన్ బొల్డాక్లో, కాందహార్లో వాళ్ళని నిర్బంధించి తమ దేశానికి పట్టుకుపోయారు. సంఖ్యతో సహా ఆ సైనికుల ఇంటర్వ్యూలతో సహా బయటికి రిలీజ్ చేస్తూ పాకిస్తాన్ సైన్యాన్ని మేము పట్టుకొచ్చామని చెప్తున్నారు. తల పట్టుకోవడం ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం వంతు అవుతుంది.